అయిష్టంగా ఇచ్చిన డబ్బులు భగవంతుడు స్వీకరించాడు. ఇష్టము అయిష్టము అంటే ఏంటి? భక్తిపూర్వకంగా అయితే తీసుకుంటాడు. మీరు ఇస్తున్నారని నేను కూడా ఇచ్చాను అనుకోండి, నాకు అవమానం అనేసి మీరు 10 రూపాయలు దక్షిణ ఇచ్చారు, నాకు ఇవ్వాలనిపించలే, కానీ ఇంతమందిలో మీరు ఇచ్చి నేను ఇవ్వకపోతే నాకు అవమానమేమో అని ఇస్తాను, నాకు తీసుకోవడానికి. మరి ఇటువంటి అనుభవాలు పాపచేతులు ఎన్ని ఉన్నాయి? మరి ఆ కథ విన్న తర్వాత మనలో వెన్నుపూస వంగి ఉండదు. వెన్నుపూస అంటే ధర్మం నిటారుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకో వెనుబల మీదుగో సాయి కథ. బట్టి బాబా కట్టెలు వాటికి ఉపయోగించండి, నాకు దీన్ని బట్టి బాబా దక్షిణ ఎందుకు తీసుకుంటాడు, ఏ భావం వస్తే తీసుకుంటాడు? ఆయన డబ్బుతో పనే ఉంది. ఉన్న డబ్బు ఎట్లా ఇస్తారండి? డబ్బుతో ప్రీతి ఉన్నవాడు